ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నిఖిల్, కావ్య గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం రీసెంట్గా అయితే ఒక ప్రముఖ ఛానల్లో అయితే మనకు నిఖిల్ తనకేం జరిగింది, సో వాళ్ళు బ్రేకప్ చేసుకున్నారు, సో నేను ఎంత ట్రై చేసినా కానీ ఆపోజిట్ పర్సన్ను నాతో ఏకీభవించడం లేదు, అందువలన నేను విడిపోవాల్సి వచ్చింది, నా సైడ్ నుంచి తప్పు ఏం లేదని చెప్పుకొచ్చారు. అదేవిధంగా కావ్య ఏ ఇంటర్వ్యూలో కానీ ఏ ప్రోగ్రాంలో కానీ తను నోరు విప్పడం జరగలేదు. సో ఈ మధ్య ఒక ప్రముఖ ఛానల్లో జరిగిన ప్రోగ్రాంలో తను కూడా చెప్పుకొచ్చారు. సుధీర్తో కావ్య జోడీ వీళ్ళిద్దరూ కలిసి చేసిన పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆ వీడియో కింద కామెంట్ చూస్తే మీరుండొద్దు, మీ ప్లేస్లో నిఖిల్ ఉండాల్సింది, సో ప్లీజ్ కమ్ బ్యాక్ సూన్, మళ్ళీ టై అప్ సూన్ అని చెప్పి కామెంట్స్ పెట్టుకురావడం జరిగింది. దానికి సంబంధించి సుధీర్ మీరు స్టేటస్ అనేది ఏంటి అని అంటే, నేను సింగిల్, నేను ఒకరిని గుడ్డిగా నమ్మి మోసపోయాను, ఇంకా అలా నమ్మదలుచుకోవడం లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా నిఖిల్ గురించి కావ్య చెప్పుకురావడం జరిగింది. ఇన్ని రోజులు నోరు విప్పని కావ్య నిఖిల్ గురించి చెప్పడంతో ఇప్పుడు అందరూ అసలు ఎవరిది తప్పై ఉంటారని చెప్పి ఆలోచనలో పడ్డారు.